హలో గాయ్స్, వెల్కమ్ టు కిరణ్ టెక్ తెలుగు. ఈరోజు మన ఫస్ట్ అన్బాక్సింగ్ వచ్చేసి పోకో M3ని అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. దీని ప్రైస్ వచ్చేసి 11,000కి అయితే ఇది మనకు ఫ్లిప్కార్ట్లో అయితే లభిస్తుంది. అయితే మనం దీని స్పెసిఫికేషన్ చూస్తే 6000 mAh బ్యాటరీ, 48 MP ట్రిపుల్ కెమెరా, స్నాప్డ్రాగన్ 662 ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది. సెగ్మెంట్లో ఫుల్ హెచ్డి డిస్ప్లే అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే మనం బాక్స్లోంచి అన్బాక్స్ అయితే చేసేద్దాం మొబైల్ని. ఇవి గేమర్స్కి అయితే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ అయితే చేయకండి. నార్మల్ యూజర్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. అయితే ఫస్ట్ మనకు సిమ్ టూల్ గేట్ కూడా ఇచ్చేయడం జరిగింది. సిమ్ టూల్ గేట్ను ఓపెన్ చేసేద్దాం. మనకు దీంట్లో ఏముందో చూద్దాం. దీంట్లో మనకు సిమ్ టూల్ గేట్తో పాటు మొబైల్ కేస్ కూడా ఉంది. మొబైల్ కేస్ కూడా ఇదైతే బాగా హ్యాండిల్ చేయిస్తుంది. అయితే మనం నెక్స్ట్ మొబైల్ విషయానికి వెళ్తే మొబైల్ అనేది లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఈ మొబైల్ బ్లూ వేరియంట్ అయితే ఉంది. లుక్ కూడా అంటే చాలా బాగుంది. 3 వేరియంట్స్తో అయితే ఈ మొబైల్ ఉంది. బ్లాక్, ఎల్లో, బ్లూ బ్లాక్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే కాబట్టి ఫోన్ కూడా మూవీస్ చూడడానికి, టీవీ సీరియల్స్ చూడడానికి, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మొబైల్ని అయితే పక్కన పెట్టేద్దాం. బాక్స్లో ఇంకా ఏమి టూల్ గేట్స్ ఇచ్చారో అయితే మనం అయితే చెక్ చేద్దాం. అయితే మనకు ఛార్జర్ని కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు మినిమం 3 అవర్స్ని అయితే ఈ మొబైల్ అనేది మనం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ అయితే 6000 mAh బ్యాటరీ కాబట్టి మనకైతే 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది హెవీగా యూజ్ చేస్తే. అయితే పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఉందో లేదో అయితే చూద్దాం. పవర్ బటన్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఒకటే. మనకు పోకో అని బ్రాండ్ అయితే మనకు డిస్ప్లే. అలాగే ఈ మొబైల్ మీద వితిన్ 7 డేస్లో ఒక రివ్యూ కూడా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మొబైల్ MIUIతో అయితే రన్ అవుతుంది. రెడ్మీ వాళ్ళ మొబైల్ కాబట్టి MIUIతోనే ఈ మొబైల్ అనేది రన్ అవుతుంది. హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాం. హోమ్ స్క్రీన్లో చూసారు లాంచర్ అయితే పోకో లాంచర్ అయితే మనకు ఇక్కడ చూడడానికి కనిపించేస్తుంది. మనం సెట్టింగ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. సెట్టింగ్లో అయితే మనకు అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్దాం. అయితే మనకు ఈ మొబైల్ అనేది 6GB ర్యామ్, 64GB వేరియంట్ అదే వస్తుంది. మనకు 22% అయితే ఈ మొబైల్ అయితే ఆక్యుపై చేస్తుంది స్టోరేజ్ని. మనకు 88% అయితే మనకు ఫ్రీగా ఉంటుంది. మనకు స్టోరేజ్ అనేది 6GB ర్యామ్ అయితే మనకు ఈ మొబైల్లో చూడడానికి కనిపించేస్తుంది. మనకు ఆండ్రాయిడ్ 12తో అయితే ఇది అన్బాక్స్ అయితే అవుతుంది మనకు ఈ మొబైల్ అనేది. మనం కెమెరా విషయానికి వెళ్తే కెమెరా అయితే మనకు లొకేషన్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. బ్యూటీని అయితే మన ఫేస్ వాల్యూని అయితే ఇది క్లమ్జీగా చూపిస్తుంది. కొన్ని ఫొటోస్ని అయితే నేను క్యాప్చర్ చేశాను. ఆ ఫొటోస్ని అయితే మీకు చూపిస్తాను. మొబైల్ కొన్నాక ఫస్ట్ ఫోటో అయితే ఇది సెల్ఫీ అట్ 4 PM. అయితే ఇది నైట్ 8 PM లైట్లో అయితే ఈ ఫోటోని అయితే నేను క్యాప్చర్ చేయడం జరిగింది. మనకు ప్రో కలర్ యాడ్ చేస్తే ఇంకా క్లారిటీ అయితే సూపర్ ఉంటుంది. ప్రో కలర్ని అయితే యాడ్ చేయడం ద్వారా మనకు నార్మల్గా అయితే ఫోటో అనేది లోగా కనపడుతుంది. చాలా బాగోలేదు. అయితే ఇక్కడ మనకు హైబ్రిడ్ స్లాట్ అయితే ఈ మొబైల్ అయితే మనకు చూడడానికి కనిపించేస్తుంది. హైబ్రిడ్ స్లాట్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనం మెమరీని కూడా. ఇవి అన్బాక్సింగ్ నచ్చితే లైక్ చేయండి.